దైవజనమ, ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి విపరీతంగా వైరల్ అయిన ఒక వీడియో ఉంది. సుమారుగా 50 సంవత్సరాల వయసులో ఉన్న తండ్రి, ఇటువైపు కూతురు తండ్రి మీదకి లేచి పిడిగుద్దులు గుద్దుతా, అసలు నువ్వు తండ్రివేరా, దిగజారి అసలు నువ్వు మనిషివేరా, దిగజారి అసలు నువ్వు మగోడువేరా, నువ్వు మగోడు కాదురా, నువ్వు కొచ్చా. ఇంతకు ఏం జరిగింది? తల్లి కూతురు ఇద్దరూ కలిసి తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బులో 18 లక్షల రూపాయలు బెట్టింగ్లోనూ స్టాక్ మార్కెట్లోనూ అన్యాక్రాంతంగా 18 లక్షలు బెట్టింగ్లో దారబోసారట. తండ్రికి తెలిసి, భర్తకు తెలిసి, అమ్మా ఆ బెట్టింగ్ ఎలాంటివి వద్దమ్మా, నష్టపోతాం అని హెచ్చరించారట. ఇప్పుడు కూతురు ఏమంటుందో తెలుసా? నువ్వు పద్దాకలు నష్టపోతావు అని అన్నావుగా, నీ పాపిష్టి నోరుతో నష్టపోతావు అనటాన్ని బట్టే మేము నష్టపోయాం, నీ నోరు మంచిది కాదురా. ఇలాంటి కుటుంబాలు కట్టబడి కోట్లకు పడగెత్తితే అది ఆశీర్వాదం అంటారా? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? స్వతంత్రంగా పిల్లల్ని గద్దించగలుగుతున్నారా? మీ భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధాలు ఉన్నాయా? కూర్చొని అన్యోన్యంగా, ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడుకొని, ముచ్చటించుకొని ఆ దైవికమైన వాతావరణం మన కుటుంబాల్లో ఉందా? దేవుని మాటకు విధేయత చూపకుండా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎంత, హార్డ్వేర్ ఇంజనీర్ అయితే ఎంత, నెలకొచ్చి 2 లక్షలు సంపాదిస్తే ఎంత, 20 లక్షలు సంపాదిస్తే ఎంత? నేనంట ఈ సృష్టి అంతటిలో అద్భుతాలన్నిటికంటే మహా గొప్ప అద్భుతం, ఏ పాపపు ఊబిలో జారిపోకుండా బ్రతికిన కొద్ది దినాలు పవిత్రంగా బ్రతుకుతూ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో బ్రతికితే ఇంతకు మించిన అద్భుతం భూమి మీద మరొకటేదీ లేదు. బైబిల్లో ఒక మాట రాస్తుంది, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసము వ్యర్థము అని. దీని అర్థం ఏంటో తెలుసా? ఆ ఇల్లు డబ్బున్న ప్రతివాడు కట్టుకోగలుగుతాడు, కానీ సంసారం అనే ఇంటిని, కుటుంబమైన ఇంటిని మాత్రం దేవుడే కట్టాలి. డబ్బున్న ప్రతివాడు ఆ ఇల్లు కట్టుకుంటాడు, కానీ డబ్బున్న ప్రతివాడు కుటుంబాన్ని కట్టుకోలేడు. ఆత్మీయ జీవితమైన ఇల్లు కట్టుకోవాలన్నా, సంసారం అనే కుటుంబాన్ని కట్టుకోవాలన్నా నా దేవుడు కడితేనే ఒక ఇల్లు కట్టబడుతుంది. లైవ్లో వాక్యం వింటున్న ప్రజలారా, ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడే కట్టాలి.